హాయ్ గైస్! వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం సూర్య గారు నటించిన 'రెట్రో' మూవీ చూస్తున్నప్పుడు నాకెలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం చాలా స్టార్ట్ అవుతుందండి. హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కానీ, తన చుట్టూ ఉన్న క్యారెక్టర్ సెటప్ కానీ చాలా నీట్‌గా ప్రెజెంట్ చేస్తూ వచ్చారు డైరెక్టర్ సుబ్బరాజు గారు. మూవీ ఇనీషియల్ పోర్షన్స్‌లో ఒక మంచి యాక్షన్ బ్లాక్ ఉంటుందండి. అక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్‌గా రెగ్యులర్ ఫైట్ సీక్వెన్స్‌లా కాకుండా భలే డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారనిపించింది. ఇన్‌ఫాక్ట్ కరెక్ట్‌గా చెప్పాలి అంటే ఆ పోర్షన్ చూస్తున్నంత సేపు గూడా 90స్ టైమ్ పీరియడ్‌లో యానిమేటెడ్‌గా వచ్చే ఒక 'జాకీ చాన్' సీరీస్ ఉండేదండి. ఆ సీరీస్ ఇంట్రో సాంగ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారేమో అనిపించింది. అలా మూవీ ఇంకా మెల్లగా లవ్ జోనర్‌లోకి షిఫ్ట్ అవుతుందండి. ఆ పోర్షన్ స్టార్టింగ్ చూస్తున్నప్పుడు ఏంటి మరి ఇంత సింపులా అనిపించినా కూడా వెళ్తున్న కొద్దీ మూవీ మొత్తంలో అవే కొద్దో గొప్పో సేవింగ్ పోర్షన్స్‌లా అనిపించాయండి. మూవీలో నా వరకు బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏంటి అంటే ఎమోషన్స్ అండి. పెట్టడానికి బోలెడన్నున్నాయి. కానీ ఏవి కూడా ఆర్గానిక్‌గా ఉండవు. అన్నీ అంటి తెచ్చి పెట్టినట్టే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో మదర్ సెంటిమెంట్‌కి సంబంధించి ఏదో ట్రై చేశారు. దానికి పర్ఫెక్ట్ డీటెయిలింగ్స్ అవేం లేకపోవడం వల్ల తేలిపోయిందనిపించింది. అసలు ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. మూవీలో సూర్య గారి క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ప్రాబ్లమ్‌ని పెట్టారండి. దానికిచ్చిన డీటెయిలింగ్ ఎంత అనిపించిందో, మూవీ మొత్తంలో ఆ పాయింట్‌ని డీల్ చేసిన విధానం కూడా అంతే అనిపించింది. ఇంక మూవీ స్టార్ట్ అయిన 40-50 మినిట్స్‌కి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచండి నియర్లీ 20-30 మినిట్స్ కథ ముందుకెళ్తున్నా కూడా అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయిందండి. ఫస్ట్ హాఫ్‌లో ఆ 30 మినిట్స్ కొంచెం టార్చర్‌ని భరించగలిగితే, ప్రీ ఇంటర్వల్‌లో ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్‌ని పెట్టుకున్నారు. ఆ సీక్వెన్స్‌లో బీజీఎం కానీ, టేకింగ్ కానీ, సీన్ ప్రెజెంటేషన్ కానీ కళ్ళకి ఫీస్టేనండి ఫస్ట్ హాఫ్ మొత్తానికి. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్‌కొచ్చేసరికండి హీరో క్యారెక్టర్‌కి ఎస్టాబ్లిష్ చేసిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేస్తారు. అండ్ లీడ్ క్యారెక్టర్స్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని సెట్ చేసేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా హీరోకి, విలన్‌కి మధ్య వార్ జోన్ అన్నట్టే ప్రెజెంట్ చేస్తారసల. నిజం చెప్తున్నా అండి. ఒక్కసారి ఇంటర్వెల్ అలా సీట్‌లో కూర్చొని ఇప్పటివరకు ఏం జరిగిందిరా అని చూస్తే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంటే అయిందండి. ఇంకేం అవ్వలేదక్కడ. ఒకటా? రెండా? ఎన్ని క్యారెక్టర్సు, ఎన్ని విలన్సు ఓరి బాబోయ్! ఇంత రచ్చ ఎందుకురా నాయనా అనిపించింది ఇంటర్వెల్‌లో కూర్చున్నప్పుడు. కానీ ఏ మాటకి ఆ మాటండి. ఫస్ట్ హాఫ్‌లో ఎస్టాబ్లిష్ చేసిన విలన్ క్యారెక్టర్స్ యొక్క వరల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెంసేపటికే ఇంటర్వెల్ పోర్షన్స్‌లో ఏవైతే సొల్యూషన్స్ ఇచ్చారో అవేమి సొల్యూషన్స్ కాదు అన్నట్టు మళ్ళీ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని కంటిన్యూ చేస్తా వెళ్తారు. నిజం చెప్తున్నా అండి. సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ వరకు పర్లేదురా ఏదో ఎళ్తుంది అని అనిపిస్తది గానీ, ఆ 20 మినిట్స్ తర్వాత మొదలవుతుంది సార్ అసలైన టార్చర్. ఏది పడితే అది, ఎలా పడితే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, కథని నడిపించాలి అన్న ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బావుంటాయి. కానీ నడిపించిన విధానం ఏదైతే ఉందో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు అని అనిపిస్తది. మూవీలో ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఏంటి అంటే, కార్తీక్ సుబ్బరాజు గారు తీసుకున్న మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ థాట్స్ అండి. టిపికల్లీ లవ్ అండ్ హీరో క్యారెక్టర్ వరకు ఓకే కానండి. థర్డ్ లేయర్‌కి సంబంధించి జస్టిఫికేషన్ ఇవ్వాలి అన్న తపన ఏదైతే ఉందో, దాని వల్ల సెకండ్ హాఫ్ అంతా కూడా అమ్మ బాబోయ్! టార్చర్ ఫీస్ట్ అసల. స్టీరింగ్ కంట్రోల్‌లో లేని కార్‌లా అనిపించిందండి. ఎటు పడితే అటు నచ్చినట్టు తిరిగిపోతూనే ఉంటుంది సినిమా అంతా గూడా. అండ్ ఇంకో మైనస్ ఏంటి అంటే అండి, మూవీలో టూ మెనీ విలన్స్ అండి. టూ మెనీ విలన్స్ ఉండడం వల్ల వాళ్ళ వరల్డ్‌కి, వాళ్ళ క్యారెక్టర్‌కి ప్రాపర్ డీటెయిలింగ్ సెట్ అవ్వలేదు. ప్రాపర్ డీటెయిలింగే లేకపోతే మనం ఆ క్యారెక్టర్స్‌కి ఎలా కనెక్ట్ అవుతాం? ఆ వరల్డ్‌లో మనం ఎలాగ ఇన్వాల్వ్ అవ్వగలుస్తాం? అది కూడా మూవీ డౌన్ అయిపోవడానికి బిగ్గెస్ట్ కారణమైంది. మూవీలో మైథాలజీ రిఫరెన్స్ తీసుకొని, ఆ కంప్లీట్ స్టోరీని మన వరల్డ్‌కి అర్థమయ్యేలా ప్రెజెంట్ చేయాలి అన్న ప్రాసెస్‌లో గజిబిజి గందరగోళం చేసి పడేసారండి మొత్తం మూవీని. ఇంక మూవీ క్లైమాక్స్‌కి వెళ్తున్న కొద్దీ, ఏంటి ఇంకా మూవీ అవ్వలేదా? ఇంకెంత సేపురా? సీన్స్ మీద సీన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకెంత సేపురా బాబు ఈ టార్చర్ మాకని అనిపించింది. బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ కార్తిక్ గారు చాలా మంచి పాయింట్‌ని మనకి ప్రెజెంట్ చేద్దామని ట్రై చేసినా కూడా, పాయింట్ వరకు మనకు ప్రెజెంట్ అయిందో లేదో పక్కన పెడితే, మన పేషెన్స్‌కి మాత్రం చాలా టెస్టింగ్ అండి ఈ సినిమా. టెక్నికల్‌గా గూడా ప్రొడక్షన్ డిజైన్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ గూడా పర్లేదన్నట్టే ఉన్నాయి తప్ప, కార్తిక్ సుబ్బరాజు గారి మార్క్ ఆఫ్ ప్రెజెంటేషన్ మాత్రం ఎక్కడ కనబడలేదు. యాక్టర్స్‌లో చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్సే అయినప్పటికీ, ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా నాకు సూపరు, బంపర్ అని అనిపించలేదండి అస్సల. ఓవరాల్‌గా మూవీ పిచ్చి పిచ్చిగా ఎలా పడితే అలా గందరగోళంగా ఉంటుంది. వెరీ లిటిల్ పోర్షన్స్‌లో మాత్రమే. అంటే హీరో క్యారెక్టర్ యొక్క రిఫరెన్సెస్ కానీ, లవ్ పోర్షన్స్‌లో కానీ, అక్కడక్కడ అలా అలా మెరుపులు మెరుస్తాయి అంతే. నిజంగా అసలు డైరెక్టర్ గారు బై ద ఎండ్ ఇచ్చిన మెసేజ్‌ని గాని ప్రాపర్‌గా డీల్ చేసుంటే, సూర్య గారికి ఇది నిజంగా ఒక బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీ అయ్యేదండి.
సినిమా చూస్తున్నంత సేపు కూడా నేను 'కార్తీక్ సుబ్బరాజు' గారి మూవీకే వచ్చానా? ఏంటి మరీ ఇంత వరస్ట్‌గా తీశారని అనిపించింది. ఈ మూవీ మనకి థియేటర్‌లో ఇచ్చిన టార్చర్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నా గూడా ఇంకా వస్తూనే ఉంటాయండి టాపిక్‌లు. సో, ఇక్కడికి ఈ వీడియోని ఆపేద్దాం. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.